ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారిందంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది జిహెచ్ఎంసీ కార్మికులే. వాళ్ళే కనుక లేకపోతే ఈ విశ్వనగరం ఇంత క్లీన్గా నీట్గా ఉండేదే కాదు. వీళ్ళే రోడ్లు రోజు పొద్దున అసలు ఎవరు లేవకముందే వీళ్ళు అర్ధరాత్రి నుంచే పనిలోకి దిగి రోడ్లపైన ఉన్న చెత్త చెదారాన్ని అంతా నీట్గా చేసి ఈ హైదరాబాద్ ఒక ప్రపంచ పటంలో విశ్వనగరంగా, అట్లాగే అమృత్ పథకంలో భాగంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు పొందిందంటే ఈ జిహెచ్ఎంసీ కార్మికుల వల్ల ఇదంతా సాధ్యమైంది. వీళ్ళు క్షేత్రస్థాయిలో ఉండి ఇక్కడ రోడ్లపైన చెత్త చెదారాన్ని ఊడడం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇంత నీట్గా ఉంది. అయితే వీళ్ళను గవర్నమెంట్ పట్టించుకుంటుందా లేదా, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తుందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. జిహెచ్ఎంసీ కార్మికులు కాదు, మీకు షెల్టర్లు అట్లా ఏం లేవా? మీరు పొద్దంతా కష్టపడి ఊడుస్తారు కదా, మరి మీకు ఎండ కొట్టినా వాన కొట్టినా మరి ఏడుంటారు, ఏం చేస్తారు? మరి లేవు, మరి ఏం చేయాలి? మాకు మరి ఎవరు అది చేస్తలేరుగా మాకు సాయం. మరి ఇక జాడి కొడతానికి వచ్చినాం, మరి ఇక అన్నం ఒక దిక్కున కూర్చొని ఆకలి అయితే అంటే అన్నం తింటాను. మాకు ఒక ఆఫీస్ లేదు, ఏది లేదు, ఏం లేదు. మరి మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏంది? మేము వచ్చి ఇప్పుడు 4 రోజులే ఏమవుతుంది ఇక్కడికి వచ్చి. కొడతాను, రోడ్లు కొడతాను, గిట్టినే తింటాను, గిట్టినే పోతాను. ఇంతకుముందు ఎక్కడ చేసేవాళ్ళు మీరు? మేము ఈజాక నందకమ్మ అనుకాడ. మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడికి పంపించిండు, ఇక్కడ కొడతాం. ఇప్పుడు అంటే ఎండ కొడతలేదు, చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఇప్పుడు వాన పడ్డది అనుకో, మీరు అప్పుడు ఏడ కూర్చుంటుండే, ఎట్లా తింటున్నారు? అప్పటికి బాగుండదు. ఇక అన్న ఒక దిక్కున ఏది గిట్టినే ఏ బిల్డింగ్ కింద నిలబడుడా తడుసుడా, ఇక గట్టినే తడుచుకుంటూ పోతాం. కాసేపు కొడతాం, కాసేపు నీడకు నిలబడతాం. మాకేం లేదు, ఏది లేదు. అది మీరు ఒక్కొక్కసారి గల్లీలలో ఊడుస్తుంటారు కదా, చెత్త ఊడ్చినా కూడా మీరు ఊడలేదని మీకు కంప్లైంట్ చేస్తారు మీ మీద. అప్పుడు మీ ఆఫీసర్లు ఏమంటారు మిమ్మల్ని? ఏమంటారు? ఎందుకు కూర్చోలేదని అని అడుగుతారు, ఎందుకు ఎత్తలేదని అడుగుతారు. కంప్లైంట్ వస్తే సార్ మరి మేము కొడతాం, ఎత్తుతాం, మేము కొంచెం అక్కడ ఏరే దిక్కున పోయినాం, ఆడ చేసి వచ్చినాం, ఇక్కడ కంప్లైంట్ వచ్చిందని చెప్తాం. అంటే మీరు ఈ రోజు రోడ్ ఊడ్చుకుంటూ పోతారు, వాళ్ళు చెత్త వేస్తూ ఉంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలుకి? చెత్త వేసుకుంటూ పోతా అంటే మరి ఎట్లా అనిపిస్తుంది అంటే మనం వాళ్ళను గోపడతాం. చెత్త ఎందుకు వేస్తారు, ఏమిటికి వేస్తారు అని మేము అంటాం సారు. అంటే మేము వేస్తాం అట్టినా అని మాట్లాడతాం. ఇక మేము ఏం చెప్పాం, మా సార్లకు చెప్తాం, సూపర్వైజర్ వాళ్ళు అడుగుతారు. ఎక్కడ దాకా చదువుకున్నాం మనం? ఎక్కడ దాకా చదువుకున్నాను? నేను చదువుకోలేదు సార్, ఏం చదవలే, నాకు చదివే రాదు. మీరు చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే చెత్త ఎక్కువ వేస్తారు, అంతే కదా? చదువుకున్న వాళ్ళేమో చెత్త వేస్తారు, మీరు ఇలాంటి చదువుకున్న వాళ్ళేమో చెత్త ఎత్తుతున్నారు ఆడ రోడ్డు మీద. మరి ఏంది మా పరిస్థితి ఏంది? మాకు మరి ఏది లేదు, ఏమి లేదు. మరి ఎట్టా ఏం చేయాలి మరి మేము? మీకు జీతం కూడా తక్కువ వస్తుంది అంటారు, మరి ఇంట్లో ఎట్లా వెళ్తుంది మరి? ఏం చేస్తాం అయ్యా, మరి ఎంతో అంతో వచ్చిన కాడికే కిరాయిలు కట్టుకుంటాం, పిల్లల చదువు, మాకు జీతాలు పెరుగులేదు, ఏది లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు జీతం పెరగక? ఎవరికి ఈ జీతాలా? మా మీకు జీతాలు పెంచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జీతాలు పెంచి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు కావచ్చు సార్. జీతాలు పెంచి ఏది కేసీఆర్ గురించి ఆయన ఏదో పెంచిండు, ఇప్పుడు ఈయన వచ్చిండు. ఈయన వచ్చి మమ్మల్ని ఇంకా ఉరికిస్తాడు. అప్పుడన్నా ఇంకా ఇంతో అంతో సబ్బులో సరుపులో చెప్పులు చీపురు గట్టలో అయ్యో ఆయన సాయం చేసిండు. కానీ ఇప్పటికి వరకు అయితే ఈయన మాకు జీతాలు పెంచలేదు, మాకు ఏం చేయలేదు అయ్యా. ఈయన ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఇక్కడ ఇంత దూరం అక్కడ చేతులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొట్టిస్తాడు మమ్మల్ని. అది కేసీఆర్ ఉన్నప్పుడు కిట్లు ఇస్తున్నాం సార్, ఇప్పుడు మాకు కిట్లు వస్తలేవు సార్. డ్రెస్సు కిట్లు, మా సాక్సులు, బూట్లు, అన్నీ సబ్బులు అవన్నీ వచ్చేది. మళ్ళీ ఇప్పుడు మాకు ఈయన వచ్చినప్పటి నుంచి మాకు ఏమి ఇవ్వలేదు సార్. ఆఫీసర్లను అడిగితే వాళ్ళు ఏం చెప్తలేరు సార్ మాకు. ఆయన ఉన్నప్పుడు అయితే సంవత్సరం వరకు, ఈ సంవత్సరం రాకముందే ఆయన అన్ని ఇచ్చేది. మళ్ళీ మాకు ఏమి ఇస్తలేరు. ఆయన ఇచ్చిన డ్రెస్సులు అవన్నీ ఆయన ఇచ్చిన అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏమి ఇవ్వలేరు సార్ మాకు.
అంటే మీరు రాత్రి పొద్దున కూడా రోడ్లు ఉడుస్తుంటారు కదా, ఒక్కొక్కసారి రోడ్ మీద ఉడుస్తుంటే వెహికల్స్ వచ్చి కూడా మిమ్మల్ని కొట్టిపోయినాయి, కొందరు చచ్చిపోయారు కూడా. ఇప్పుడు మీకు సెక్యూరిటీ ఎట్లా ఏముండదు మీకు? ఏముండదు సార్ మాకు, ఇక ఏమీ లేదు మాకు. ఇక మీరు రోడ్డు మీద ఉడుస్తుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పారు, కానీ ఇంతవరకు మాకు ఏం చేయలేదు సార్ వాళ్ళు. ఆ ఆశతోటే చేస్తున్నాము మేము. అక్కడ గుట్టలో చేసేది 4-5 రోజులు అయింది సార్, మేము ఇక్కడికి వస్తున్నాము డ్యూటీకి. మరి ఇప్పుడు రాత్రిపూట పొద్దున ఓడుస్తుంటారు కదా అమ్మ, వెహికల్ రోడ్ల మీద ఓడుస్తుంటాయి, వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి, మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక జాగ్రత్త అని ఏముంటుంది, ఇక భయమే పక్కకు జరగాలి, లేకపోతే వాళ్ళు సైడ్ కన్నా పోతారు. కానీ ఇక మాకు సెక్యూరిటీ అని ఏముండదు, ఇక అది ఇక మాకు మేము సెక్యూరిటీగా చేసుకోవాల్సిందే పని. చేయకుంటే వచ్చి మళ్ళీ అంటారు, నువ్వు ఇది ఆడదాకా కొట్టాలి, నువ్వు ఎందుకు కొట్టలేదు, ఇటు దాకా కొట్టినావు, నువ్వు ఎందుకు చేయలేదు అని మళ్ళీ మా వెనక సార్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంటారు. మీరు ఇప్పుడు రోడ్డు మీద ఉన్న చెత్త అంతా తీసుకుంటారు కదా, అది మీరు ఎట్లా తీసుకుపోతారు, ఎక్కడ వేస్తారు అదంతా? అది తీసుకు టిప్పర్ వస్తుంది, టిప్పర్ మీద వేస్తాం. అవన్నీ ఏది వచ్చినా, కుక్క వచ్చినా, నక్క వచ్చినా అన్నీ మేమే తీసేయాలి. మీరు అవన్నీ తీసేస్తుంటారు కదా, మీరు చేతులు ఇట్లా కడుక్కోవాలంటే ఎక్కడ కడుక్కుంటారు? మీకు కనీసం వాటర్ కానీ సబ్బులు కానీ ఏదిలో వేడుంటుంది, మేము పట్టుకొచ్చుకోవాలి. ఏంటన్నా నల్లాలు ఉంటే వాడపోయి కడుక్కోవాలి. చేయిలు కడుక్కున్నామే అన్న, ఏదో గిన్నె నీళ్ళు ఉంటే గడగో చేయిలు కడుక్కొని పోయిడ కూర్చొని తింటాను అన్నాం. ఇక మరి ఇక మాకు ఇక్కడ నీళ్ళు కూడా లేవు, మంచి నీళ్ళు కూడా లేవు, ఇక్కడ ఛాయ్ తాగుతాను కూడా లేదు. ఓ అడిమి అక్కడ దాకా పోయినాం, టిఫిన్ కూడా లేదు, ఏది లేదు మాకు. మా పరిస్థితి మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు 20 సంవత్సరాల కొంచెం మేము చేసుకుంటూ వస్తున్నాం. మరి చెప్పకుంటే చేయకుంటే ఏమంటారు? మరి ఏదో 4 రోజులు చేసుకుంటాం మరి ఇక అనుకొని ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తాను సార్. చదివించుకున్నాను కూడా మా జీతాలకు సాలిపోయిన జీతాలకు మా చదివించుకున్నాను కూడా మాకు దమ్ము లేకుండా అయిపోయింది. ఇలా కుక్క తెచ్చినా తీయాలి, పిల్లి తెచ్చినా తీయాలి, ఎలుక తెచ్చినా తీయాలి, చేయలకు సబ్బులు లేవు, మనుషులు తెచ్చినా తీసేయాలి. వీలాంటి పరిస్థితి వచ్చింది. మాకు బతకడం కూడా చాలా కష్టంగా ఉంది. మాకు జీతాలు కూడా మీ దయ వల్ల మాకు జీతాలు కూడా మాకు పెంచాలి. మాకు ఆరోగ్య సబ్బులు అవి మాకు సరిపడిన వస్తువులు మాకు పంపించాలి. ఈ సంవత్సరం ఏది లేదు మాకు సార్. మీరు వచ్చిన ప్రభుత్వంలో మాకు ఇంత న్యాయం చేసుకోవాలి. మీరు కేసీఆర్ పోయిండు, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇలా మాకు చక్కగా మాకు ఏమైనా కల్పించాలి, మాకు జీతాలు పెంచాలి, సబ్బులు అలాంటివి పెట్టాలి. డబ్బులు మాత్రం పెంచాలి సార్. మాకు పిల్లలు చదువుకున్న పరిస్థితి లేదు, మాకు బతకడానికి కూడా ఇబ్బంది ఉన్నది. జీతాలు కూడా సరిపోతున్నాయి పిల్లలు చదువుకోవడానికి. టైంకి వస్తున్నాయి కానీ సార్ జీతాలు సరిపోవట్లేదు మాకు, అంతే. ఫస్ట్కే పడితే 1 తారీఖు అట్లా పడిపోతాయి సార్, కానీ సరిపోవట్లేదు మాకు. చాలా మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి జీతాలు పెంచితే బాగుంటుండే, ఇంకా పెంచలేదు. పెంచుతామంటారు, పెంచట్లేదు సార్. అదే మా ప్రాబ్లం. కేసీఆర్ అయితే పెంచారు, మరి ఈ రేవంత్ రెడ్డి ఇంకా మాకు స్కిట్ ఇవ్వలేదు ఇంతవరకు. కేసీఆర్ ఉండగా చాలా వచ్చినాయి కిట్. మీకు చీపురు గట్టలు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తుండ్రు సార్, చీపురు గట్టలు గిట్ల ఇస్తున్నారు. 6 నెలలకు ఒకసారి వస్తాయి సార్. ఏమైతే 12 కట్టలు వస్తాయి మనిషికి. 12 కట్టలు అయిపోయినాయి అంటే మళ్ళీ మా 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి మేము కొనుక్కోవాలి. చీపురు గట్టలు కూడా మీరే కొనుక్కుంటారా? కొనుక్కోవాలి. వాళ్ళు ఇచ్చినవి సరిపోవు. మీకు రోజుకు ఎన్ని రోజులకు ఒకసారి చీపురు అరిగిపోతుంటుంది? కడతాము, 6 రోజులు వస్తుంది, మళ్ళీ వారానికి 2, మళ్ళీ వారానికి 2. ఏముంటాయి ఆ 12 కట్టలు నెలలో మళ్ళీ మేము కొనుక్కోవాలి. ఇక సరిపోని మీరే పైసలు పెట్టి కొనుక్కుంటారు? మేము కొనుక్కోవాలి సార్. మరి ఎట్లా మీకు మళ్ళీ పైసలు ఇస్తారా? అవి ఏమన్నా వాళ్ళు ఏమి ఇయ్యరు సార్, ఏమి ఇయ్యరు. మా పైసలు పెట్టి మేము కొనుక్కోవాలి. ఆయన అప్పుడు ఉన్నప్పుడు కొబ్బరి నూనెలు ఇచ్చేది, సబ్బులు ఇచ్చేది, కాళ్ళ బూట్లు ఇచ్చేది, అన్ని ఇచ్చేది. ఇప్పుడు ఏది లేదు. ఈ మరి సీఎం దగ్గర పైసలు లేవంటుండు కదా, మరి సీఎం దగ్గర పైసలు లేవండి ఎట్లా సార్? గవర్నమెంట్ దగ్గర పైసలు లేవంటున్నారు. అదే మమ్మల్ని ఎట్ట చేస్తాడు మరి ఈయన? ఏం చేస్తాడు మరి? ఆయన ఉన్నప్పుడన్నా మాకు మంచిగా సాయం చేసిండు. ఇప్పుడు మరి ఈయన వచ్చినాక మరి అంతా పెంచాలి కదా, మాకు చెప్పురు సారు, పెంచాలి కదా. మాకు కనీసానికి నీళ్లు లేవు, ఇంత సబ్బు వేసుకొని చేయిలు కడుక్కొని అన్నం తింటాను కూడా లేకుండా దుబ్బల ఇక్కడ కూర్చుంటాను. చెప్పమ్మా, సీఎం గవర్నమెంట్ దగ్గర పైసలు లేవంటున్నారు, మరి మీకు జీతాలు పెంచమంటున్నారు ఎట్లా? లేవంటే మా జీతాలు మరి లేవంటే మరి కేసీఆర్ అప్పు చేసిపోయింది అని చెప్తుండు కదా, మరి అదే ఇక రేవంత్ రెడ్డికే తెలియాలి. బండి గుర్తిపోయిందంటే మేము మా పైసలు పెట్టుకొని మేము బాగా చేయించుకోవాలి. ఎవరేమో రూపాయి ఇయ్యరు, మేమే చేయించుకోవాలి. 4 రోజులు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగాలేకున్నాం అనుకో, మా జీతం కట్టు.
600 కట్. ఏ గవర్నమెంట్ నమ్మినా అంతే ఉంది సార్. ప్రజలు మా అలాంటి గరీబులను కొట్టుడు తప్పించి వాళ్ళు ఏం పైకి చేసేది లేదు మాకు, అంతే. కాంగ్రెస్ రాకముందు జీతాలు పెంచుతాము, మున్సిపల్ వాళ్ళకు జీతాలు పెంచుతాము, పర్మిట్ చేస్తాము అని మాకు ఆశ చెప్పారు. ఆశ చెప్పినందుకు మేము ఆయనకు ఓట్లు వేసినందుకు మాకు అంతరం కంపల్సరీ జీతాలు పెంచాలి. మాకు సరిపోవు, పిల్లల ఫీజు 100 రూపాయలు ఛార్జ్, హైటెక్ సీట్కి వేసారు 100 రూపాయలు ఛార్జ్. మాకు ఎంత కూలి పడుతుందని మేము వీడికి వస్తాం చెప్పు. మాకు ఓట్లు వేసినందుకని మాకు జీతాలు పెంచాలి సార్, చెప్తున్నా. మొదటిగా సరిపోదు, ఏం జీతం మాకు 15 సంవత్సరాల నుంచి చెప్తున్నా పన్నీను. మాకు జీతం సరిపోతే 15,000 వస్తుంది. మాకు జీతం దీనికి ఏం సరిపోలేదు. మాకు పిల్లల ఖర్చులు, మా ఇంటి కిరాయిలు, మా తిండి బత్తం అంటే ఏం సరిపోవడం లేదు. కాబట్టి మాకు మా ఎందుకు దయించి రేవంత్ రెడ్డి మమ్మల్ని తెలిసి జీతాలు వేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. మీరు రోజు రోడ్లు ఊడుస్తుంటారు కదా, మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి? మాకే వస్తే తాగి తడిపి ఉంటాడు, బండ్లు వాడు గుద్దుకొని పోతూనే ఉంటాడు, ఆపడు. ఇక అసలు వల్ల మేము చాలా కష్టాన పడినాం. మాకు 2-3 చనిపోయినట్లా అయినా ఇక వాళ్ళకి ఏం లేదు. చనిపోయిన వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చినా ఇచ్చిండే, ఒకరికి ఇచ్చిండు. రాత్రిపూట మీరు రోడ్డు ఊడుస్తుంటారు కదా, మరి మీకు సేఫ్టీ ఎట్లా? మరి పొద్దున ఊడుస్తుంటారు, నైట్ పూట లేదు, బంద్ నైట్ పూట బంద్. పొద్దుగాలు ఊడుస్తుంటారు కదా, మెయిన్ రోడ్ మీద ఊడుస్తుంటారు, మీకు బండ్లు వస్తుంటాయి, కార్లు వస్తుంటాయి, మరి ఎట్లా మీ సేఫ్టీ ఎట్లా? మీకు మాకు సేఫ్టీ మాకు సూపర్వైజర్ ఉంటాడు, న్యాయమటి చూసుకుంటాడు. ఒకవేళ ఫోన్ చేయడం జరిగితే ఫోన్ చేస్తే వస్తాడు, అంతే. ఇక బండ్లు గుద్దిపోతారు, ఆగరు వాళ్ళు. చచ్చిపోయాడు కూడా, ఆపుతాడు ఆపడు, గుద్దుకొని పోతూనే ఉంటాడు. దాంట్లో రెస్పాన్స్ చేయమంటే ఉండదు. ఇక ఎవరన్నా రావాలన్నా కూడా మేము ఫోన్ చేసి రప్పించుకోవాలి, అంతే.